హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, వేరు, ఆడి ప్రపంచమే వేరు. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే కదా నాకు ఎలా వీడియోస్ నేను చేస్తున్నాం లేదని తెలుస్తుంది. అందుకని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. చలో ఇప్పుడు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ చూసుకుని నేను బీట్ మార్క్ మరియు షేక్ ఎఫెక్ట్ అలాగే ఫాంట్ లింక్ ఒక ఫోటో లింక్ అయితే ఇచ్చి ఉంటాను. ఇవైతే డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు అట్మాస్ఫియర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి బీట్ మార్క్ ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫాంట్ యాడ్ చేసుకోకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్స్ అని ఒక వార్నింగ్ టైప్ అయితే చూపిస్తుంది. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ మరియు మిగతా మెటీరియల్ లింక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాను కదా, స్టార్టింగ్లో బీట్ మార్క్ని ఈ విధంగా యాడ్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళండి. నేను మీకు ఈ ఫోటో లింక్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇస్తానని చెప్పాను కదా. సో అయితే ఈ విధంగా కొంచెం జూమ్ తక్కువ చేసుకుని ఇక్కడైతే పైన యాడ్ చేసుకోండి. ఓకేనా, పైన యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అయితే మనకి టెక్స్ట్లు అయితే ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ దాకా యాడ్ అవ్వాలి కాబట్టి లాస్ట్ టెక్స్ట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోండి. బీట్ మార్క్ని అక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోని సెలెక్ట్ చేసుకుని చూసుకొని మీకు ఆప్షన్ చూపిస్తున్నాను. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అంటే మనకు టెక్స్ట్లు అయితే ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా అయితే యాడ్ అయిపోతుంది ఫోటో అనేది. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసుకుని చూసుకుని ఇక్కడ సాంగ్ పైన అయితే యాడ్ చేసుకోండి. సాంగ్ పైన యాడ్ చేసుకోకపోయినా అయితే మనకి ఇక్కడ టెక్స్ట్లు అయితే కనిపిస్తుంది. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. సో విధంగా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుని మీకు 7.05 మిల్లీ-సెకండ్ నుంచి అయితే మీరు ఎవరి ఫోటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే ప్రభాస్ అన్న ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎవరి ఫోటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ని అయితే కదా సెలెక్ట్ చేసుకోవాలి. చూసుకుని నేను ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను బీట్ మార్క్ తగ్గట్టుగా. మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అయితే ఒక 6 ఫొటోస్ అయితే ఈ వీడియో ఎడిటింగ్కి మీకు సరిపోతుంది. చూసుకోండి ఇక్కడ చూసుకుని ఫస్ట్ థర్డ్ 3 ఫొటోస్ అయ్యింది. సో ఇంకా 4th ఫోటోని కూడా క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది అయింది. నెక్స్ట్ ఇంకో ఫోటోని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఫోటోని మీడియాలోకి వెళ్ళి లాస్ట్ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసుకోండి. ఓకేనా, చూసుకోండి ఇక్కడ 6 ఫోటోస్ అయితే నేను ఇక్కడ చూసుకోండి బీట్ మార్క్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్లో ఒక లేయర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఆ లేయర్ అనేది దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఫోటో యాడ్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, సో చూసుకోండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ చేసుకుని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బీట్ మార్క్లో టెక్స్ట్లు అయితే ఉంటాయి కదా, ఆ టెక్స్ట్లకి అయితే ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేసుకోండి. చూసుకుని నేను ఏ విధంగా అయితే పేస్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోవాలి అన్ని టెక్స్ట్లకి. సో సింపుల్గా ఉంటుంది వీడియో ఎడిటింగ్ అనేది. చూసుకుని టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. టెక్స్ట్లకి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో అదేవిధంగా ఇంకో థర్డ్ వేరే టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లకి మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి. సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అయితే మనకు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకుంటాము అన్ని టెక్స్ట్లకి. సో కంప్లీట్గా అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే అన్ని టెక్స్ట్లకి యాడ్ చేసుకున్నాము. మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు చూసుకోండి మనకి ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక్క ఫోటో యొక్క ఎఫెక్టే ఉంటుంది. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే చూసుకోండి బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏదైతే మనకి స్టార్టింగ్ ఫోటో ఉందో ఆ స్టార్టింగ్ ఫోటో దగ్గర బీట్ మార్క్ని యాడ్ చేసుకుని ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చూసుకుని ఈ ఫోటోకి చూసుకోండి కొంచెము బార్డర్స్లో అయితే మనకి విగ్నెట్ అయితే యాడ్ అయిపోతుంది. సో
సో ఇక్కడ విగ్నేట్ అయితే చూసుకోండి, ఇక్కడ బ్లాక్ షాడో టాప్ అయితే యాడ్ అయ్యింది కదా. సో అదైతే మనకి అంతగా లుక్ బాగాలేదు కాబట్టి నేనైతే ఇక్కడ విగ్నేట్ ఆఫ్ చేసుకుంటాను. మీకు ఫోటో కూడా ఇలాగే ఉంటే విగ్నేట్ అయితే ఆఫ్ చేసుకోండి. సో చూసుకుని ఇప్పుడు ఇంకో ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకో ఫోటోని అదేవిధంగా అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నాము. ఇంకా 2 ఫొటోస్ ఉన్నాయి. ఈ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్స్ సేమ్ ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి. అన్ని ఫొటోస్కి అయితే ఏ విధంగా చేసుకున్నామో ఈ 2 ఫొటోస్ కూడా అదే విధంగా చేసుకోండి. చూసుకోండి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే అన్ని ఫొటోస్కి మనం కంప్లీట్గా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకుని సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చూసుకోండి ఇక్కడ లాస్ట్లో చూసుకోండి ఒక టెంప్లెట్ వీడియో టైప్ అయితే ఉంటుంది. ఒక లేయర్ అనేది ఫోటో ఎఫెక్ట్ తర్వాత చూసుకుని మీకు ఆర్ మార్క్ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో దీన్ని ఏం చేసుకోవాలంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. బ్రాకెట్లో ఇంక్లూడింగ్ స్టైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లోనే బీట్ మార్క్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకేనా, చూసుకుని ఇప్పుడు ఇంకా లుక్ అయితే ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది చూసుకోండి, ఓకే అయిపోయింది. సో కంప్లీట్గా అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.